నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో కోయ గురూజీ పి బ్రహ్మం రాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. చాలా మంది తల్లిదండ్రులకు ఉండే అతిపెద్ద సమస్య ఏంటంటే పిల్లల చదువు పరంగా కానీ, లేకపోతే పిల్లల వివాహాలు లేట్ కావడం, లేకపోతే వస్తున్న సంబంధాలు ఎన్ని వచ్చినా సరే సంబంధం కుదరకపోవడం. లేదు మా పిల్లలు యూఎస్ వెళ్ళాలి, విదేశీయానాలు వెళ్ళాలి అనుకుంటారు. రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల వెళ్ళలేకపోవచ్చు. చాలామంది వెళ్తారు, కొంతమందికి అవ్వకపోవచ్చు. సో ఇంకొకటి ఏంటంటే ఉద్యోగాలు కూడా, ఉద్యోగ ప్రయత్నాలు ఇక్కడ చేసినా సరే బాగా చదివి ఉంటాడు, మంచి మార్క్స్ వచ్చి ఉంటే అన్ని విధాల క్వాలిఫైడ్ పర్సనే, బట్ కానీ ఉద్యోగం రాదు. ఎందుకు రావట్లేదు, నాకన్నా తక్కువ వాళ్ళకి వస్తుంది కదా అని వీళ్ళకి బెంగ ఉంటుంది, తల్లిదండ్రులకి బెంగ ఉంటుంది. దీనికన్నా ముఖ్యంగా చుట్టుపక్కల అడిగే వాళ్ళకి సమాధానం చెప్పలేక కొంత మానసిక ప్రశాంతత ఉండదు. సో కాబట్టి మన సమస్య మన దానికన్నా పక్క వాళ్ళకి చాలా క్యూరియాసిటీ ఉంటుంది. సో అదొక ప్రాబ్లం, అది కూడా ఫేస్ చేయాలి. ఇటువంటి వాళ్ళు చాలామంది దగ్గర ఆల్రెడీ రెమెడీస్ చేసి ఉంటారండి, చాలామంది గురువుల్ని కలిసి ఉంటారు, చాలామంది చాలా రకాలుగా చెప్పుంటారు, చేస్తారు, కానీ అయినా రిజల్ట్ మాత్రం రాదు. ఆ రిజల్ట్ రాలేదు అనుకున్న వాళ్ళకి మీరు ఏ విధంగా గైడెన్స్ ఇస్తారు వాళ్ళకి అనేది ఒకసారి చెప్పండి. ఓం నమ శివాయ. ఓం సమ్మక్క సారక్క తల్లి, కొండ దేవత, అడవి దేవత, కనకదుర్గ, కలకత్తకాలి, మధుర మీనాక్షి, కంచె కామాక్షి. ఓం నమ శివాయ. అయితే అమ్మ, ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇంట్లో పిల్లలు ఎదుగు వచ్చిన తర్వాత వాళ్ళకి ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ముఖ్యంగా కొడుకులు కానీ కూతుర్లు కానీ ఉన్నవాళ్ళు పిల్లలు బాగా చదవాలి, వాళ్ళు సెటిల్ అవ్వాలి, మంచి ఉద్యోగం రావాలి అనే కోరిక. నెక్స్ట్ స్టెప్ వాళ్ళకి మంచి సంబంధాలు రావాలి. ఆ సంబంధాలను బట్టి వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలి, వాళ్ళకి జరుగుతున్నది రాబోయే రోజుల్లో కూడా స్థిరపడే స్థానం దొరకాలనే కోరుకునే ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఉంటారు. అందుకే వీళ్ళ జీవితాన్ని ఎంతో సాక్రిఫైస్ కూడా చేస్తారు. చాలా వరకు కూడా వాళ్ళు జీవితాలను కూడా ఒక్క బిడ్డ ఇద్దరు బిడ్డల తర్వాత కాదనుకోని కూడా వాళ్ళు వాళ్ళ గురించే కష్టపడతారు, ఎందుకంటే వాళ్ళ గురించి. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రభావం ఎలా ఉంటుందిరా అంటే, ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఫస్ట్ మెయిన్గా పిల్లలు ఎదిగిన తర్వాత వాళ్ళు చేయాల్సింది ఫస్ట్ చదువు. కొంతమందికి చదువు కోసం చాలా వరకు మనిషికి మూడో నేత్రం చదువు. చదువు లేకపోతే ఈరోజు మనం ఏమీ చేయలేము. చదువు ఇంపార్టెంట్. ఒక జాబ్ చేయాలన్నా, ఒక కంపెనీలో పని చేయాలన్నా, లేదు ఒక వ్యవస్థని సాధించాలన్నా, ఒక సబ్జెక్ట్ని తీసుకొని దాన్ని మనం ముందుకు నడిపించాలన్నా వాక్కు చాతుర్యం కావాలి, చదువు కావాలి, తెలివితేటలు కావాలి. అలాంటప్పుడు కొంతమందికి చదువు అబ్బదు, కొంతమందికి అబ్బుతుంది, అందరికీ అబ్బుతుంది, కొంతమందికి చదువు అబ్బుతుంది. చదువు అంటే ప్రాణం, దాన్ని ప్రాణాన్నైనా తెగిస్తారు కానీ చదువును వదలలేరు. కొంతమంది చదివి చదవకుండా జ్ఞాపక శక్తిని కోల్పోతూ ఉంటారు కొంతమంది. అయితే ముఖ్యంగా చదువు అనేది ఇంపార్టెంట్. ఈ చదువు అనేది కొంతమందికి ఎక్కకుండా జ్ఞాపక శక్తి దొరుకుతుంది, వాళ్ళకు కూడా జ్ఞాపక శక్తి ఉండేటట్టు కూడా మనం చేయొచ్చు. ఒకటి. రెండోది, వాళ్ళ చదువుల తర్వాత మెయిన్ ఉద్యోగాలు, మంచి జాబ్. ఇప్పుడు ఒక ఇంజనీర్ చదువుతాడు, బీటెక్ చదువుతాడు, తర్వాత పెద్ద చదువులు ఆ పైన కోర్సులు కూడా చేస్తాడు, ఆ వ్యక్తికి జాబ్ రావాలి. కొంతమందికి అయితే ఇండియాలో మంచి ఒక జాబ్ దొరికితే చాలు, మన ఫ్యామిలీని పోషించుకుని ఉంటే చాలు అనుకుంటారు కొంతమంది మన కష్టాలకి ఇక్కడ వచ్చే శాలరీకి సరిపోదు, అదైతే మనం దూరదేశాలకు అయితే మనకు జాబ్ దొరికితే మనకి హ్యాపీగా ఉంటుందని అట్ట ట్రై చేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది పెద్ద చదువులు చదివి కూడా మామూలుగా బండి వ్యాపారాలు పెట్టుకొని చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అంత చదివి వాళ్ళు పెట్టుబడి పెట్టలేక, దానికి అమౌంట్ లేక చాలా మంది ఉంటారు. అయితే నువ్వు చదివిన చదువుకి చేస్తున్న ఉద్యోగానికి సంబంధమే లేదు. అలాంటి వాళ్ళకు కూడా నేను ఒకటే చెప్పేది, మీరు ఎక్కడెక్కడ పోయి బాధలు పడి ఉంటారో ఒక్కసారి నన్ను సంప్రదిస్తే దానికి తగ్గిన రెమెడీస్ కంపల్సరీగా ఉంటాయి. ఎలా ఉంటాయంటే అవన్నీ లైవ్లో చెప్పలేం, వాళ్ళు పర్సనల్గా నాకు కాల్ చేస్తే అన్ని విషయాలు నేను చెప్పగలుగుతాను. రెండోది ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు ఉద్యోగం కొంతమంది విదేశాలకు రాని వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు, కొంతమందికి వీసా ప్రాబ్లం కూడా ఉంటుంది. వీసా పాస్పోర్ట్ మీద వీసా ఇస్తారు కదా, అది ఉండాలి, అది లేకపోతే అక్కడ మనకి అలౌట్ చేయరు, అది కూడా ప్రాబ్లంగా ఉంటుంది. అది కూడా కొంతమంది అది లేక కూడా ఉద్యోగాల గురించి పోలాగా ఆగిపోతుంటారు. కొంతమంది ఏంటంటే లండను, యుఎస్ఏ, అమెరికా, తర్వాత అప్రోడ్, ఇట్లా కొంతమంది దేశాలు ఫిక్స్ చేసుకుని ఉంటారు వాళ్ళ మనసులో, ఇక్కడికి పోతే మనం హ్యాపీగా ఉంటామని. అలాగనే అలాంటి వాళ్ళు కూడా కొంతమంది పోకోకుండా చాలా ఇబ్బంది పడుతుంటారు. తర్వాత దానికి కూడా కొంతమంది అమౌంట్ గురించి ఆలోచిస్తుంటారు. కొంతమంది అవి ఇస్తేనే మిమ్మల్ని అక్కడికి పంపించగలుగుతాం ఉద్యోగపరంగా అనుకోని కూడా ఉంటారు. వాళ్ళకు కూడా కొన్ని ఇబ్బందులు పడుతూనే ఉంటారు. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఒక మ్యారేజ్, పెళ్ళి కావాలి. ముఖ్యంగా వధువుకు కానీ వరుడికి కానీ
పెళ్లి కావాలి అనుకుంటే సంబంధాలు చూస్తూనే ఉంటారు. ఏ సంబంధాలు ఎక్కడ చూసినా కూడా అలా వచ్చి దూరం అయిపోతూనే ఉంటాయి. చాలామందికి సంబంధాలు రావు, కొంతమందికి వచ్చినా కూడా అవి ఫిక్స్ కావు. ఎందుకంటే చదువు లేదనో, ఉద్యోగం లేదనో, లేకుంటే సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉందనో కొంతమంది అయిపోతూనే ఉంటారు. అప్పుడు మంచి ఉన్నవాడికి సంబంధం దొరుకుతుంది. మరి ఏమి లేని వాడు ఆడి పరిస్థితి ఏంటి? వాడు మామూలు నిరుద్యోగి, వాడు చేసుకున్నది కూలి పనే, కానీ మనిషి బాగుంటాడు, కానీ వాడి దగ్గర ఏం లేదుగా. ఇప్పుడు ఎవరు చూస్తున్నారు? ముఖ్యంగా వాడు పోషించగలిగే ఒక సంకల్పం ఉంటేనే ఆ ఇంటికి బిడ్డని ఇవ్వగలుగుతాడు. పోషించకపోతే వాడు బిడ్డని ఇచ్చి వీడు ఏడవాలి. అట్లా చాలామంది కూడా బాధపడుతూనే ఉన్నారు. అదేవిధంగా ఏమి లేని అమ్మాయిని కూడా చేసుకొని హ్యాపీగా బతికే వాళ్ళు ఉన్నారు. అన్ని ఉండే అమ్మాయిని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని కట్న కానుకలకు ఆశపడి తీసుకొచ్చుకొని ఆ అమ్మాయి వాళ్ళు సఫర్ అయిపోయే వాళ్ళు కొంతమంది. అట్లా చాలామంది అటు ఇటు రెండు రకాలు ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే మానసికంగా నలిగిపోతుంటారు. ఎట్లా అంటే పెళ్లి కాలేదు, ఇప్పుడు ఎవరి దగ్గరికి పోయినా కూడా మీరు ఎంత ఆస్తి సంపాదించారని అడగరుగా, మీకు ఎంతమంది పిల్లలను అడుగుతారు. నెక్స్ట్ మీ అమ్మాయికి పెళ్లి సంబంధాలు వచ్చినాయా, పెళ్లి చేస్తున్నారా, ఎప్పుడు చేస్తారని అడుగుతారు. వాళ్ళు ఏం చెప్పగలుగుతారు? సంబంధాలు వస్తున్నాయి, పోతున్నాయి, పెళ్లిళ్ళు కావట్లేదు. అటు అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఇది నిజంగా మానసిక వ్యాధండి. ఇది పెద్ద వ్యాధనది. ఇది చాలా మంది ఇబ్బంది పడుతుంటారు, దీన్ని ఫేస్ చేయలేకపోతుంటారు. దీనికి పూజలని, పునస్కారాలని, తర్వాత గుళ్ళని, గోపురాలని వాళ్ళకి ఇంట్రెస్ట్ పుట్టి ఇసుగు పుట్టేంత వరకు చేస్తూనే ఉంటారు. ఇసుగు పుట్టిన తర్వాత వాళ్ళే వదిలేస్తారు. విధి రాతులు ఎలా జరిగితే జరగని, వచ్చేది ఉంటే వస్తుంది, పోయేది ఉంటే పోయితే వదిలేసుకుంటారు. అలా వదిలేయకూడదు. ఎందుకంటే ఈరోజు వదిలేస్తాం మనం, రేపు ఆ జీవితం అనేది నీ ఒక్కడితోనే పోతుంది, కానీ రేపు వాళ్ళ భవిష్యత్తులో ఉండాల్సిన వాళ్ళ మీద కూడా పడుతుందిగా. ఇప్పుడు వీడికంటే సంబంధం కుదరలే, వీడి వెనకాల ఇంకోళ్ళు ఉంటారుగా, వాడికి ఎన్ని పెళ్లి కావాలిగా. అట్లా మనం ఆలోచించి వాళ్ళకి సరైన రెమెడీషన్ చేయాలి. ఇప్పుడు ఏదైనా సరే స్వాముల దగ్గరికి పోతే ఫలానా ప్రాబ్లం ఉందని చెప్తారు, ఉన్నదాన్ని చెప్తారు, లేనిది ఎవరు చెప్పరు. దానికి తగ్గ పరిష్కారం చేస్తారు, వాళ్ళు కూడా చేయకుండా ఉండరు. కానీ మీకు అది వర్తించలేదు అంటే మీ విధిరాత అంతవరకే ఉంటుంది. దాని గడియలు ఉంటాయి. మనం చేసేది ముఖ్యం కాదు, చేయించుకునేది ముఖ్యం కాదు, ఆ గడియల ప్రకారమే చేయాలి. అంటే చేయాలి అంటే బాబు అమ్మాయి అయితే మెచ్యూరి అవుతుంది కదా, అక్కడి నుంచి ఒక 3 years వరకు ఉంటుంది. ఈ 3 yearsలోనే అమ్మాయికి మ్యారేజ్ కావాలి. కాలేదంటే కొన్ని సమస్యలు ఉంటాయి, కొన్ని ప్రాబ్లాలు ఉంటాయి. తర్వాత బాబుకి 21 years తర్వాతనే మ్యారేజ్ ఏదైనా ఆలోచిస్తారు. కొంతమంది ఆ లోపల కూడా చేసేస్తున్నారు అనుకోండి, కొంతమందికి 21 years తర్వాత, అప్పుడు 30 ఏళ్ళండి, తర్వాత 30 ఏళ్ళ వాళ్ళ వరకు కూడా పెళ్ళిళ్ళు కాకుండా ఉన్న ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు లేట్ గానే చేసుకుంటున్నారు, ఎవరు తొందరపడట్లేదు. అంటే వాడు సెటిల్ కావాలని ఆలోచిస్తాడు ముఖ్యంగా. మరి ఆవిడ వచ్చి పోషించాలి కదా, సెటిల్ కావాలని ఆలోచించడం. అయితే వాడు 30 సంవత్సరాలు వచ్చినా కూడా పెళ్ళిళ్ళు కావట్లేదు, సంబంధాలు కుదరట్లేదంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లానికి తగ్గ పరిష్కారం కూడా మనం చేయగలగచ్చు. కానీ దాని గడియలను బట్టి చేయాలి, దాని విధి సంకల్పాన్ని బట్టి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి, వాళ్ళ ఫోటోలను బట్టి కంపల్సరీగా మనం చేసి వాళ్ళకి సరైన ఉద్యోగం కానీ, పెళ్లి కానీ, లేదా విదేశ ప్రయాణం కానీ, తర్వాత జాబు పరంగా కానీ ఏదైనా మనం కంపల్సరీగా చేయొచ్చు. అన్నిటికీ రెమెడీస్ ఉంటాయి, కంపల్సరీగా ఉంటాయి. ఆ రెమెడీస్ని మనం పాటించి దాని ప్రకారం చేయాలి. కొన్ని మనం చేయాల్సినవి ఉంటాయి, కొన్ని మీ ఇంట్లో మీ చేతుకుంటూ చేయాల్సినవి ఉంటాయి. ఆ పరిహారాలను బట్టి చేసుకుంటే కంపల్సరీగా మీకు ఖచ్చితంగా మీరు అనుకున్న గమ్యాన్ని చేరుకోవచ్చు. మీరు ఏ కార్యాన్ని గురించి ఆలోచించుకుంటూ బాధపడుతున్నారో ఆ కార్యాలకు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు ఒక్కడే కాదు సమస్య, దేవుడు అనేది ఒక్కడి మీదే పెట్టుకుని ఉండడు. ప్రపంచం మొత్తం 7 ముక్కోటి ముల్లోటి దేవతలు మొత్తం అందరు ప్రజల్ని ఆలోచిస్తూ ఉంటారు, వాళ్ళకి అందరినీ ఆలోచిస్తుంటారు. కానీ మనము కొన్ని ప్రాబ్లాలకి దేవుడి దగ్గరికి పోతాం, కొన్ని ప్రాబ్లాలకి స్వామి దగ్గరికి పోతాం, కొన్ని ప్రాబ్లాలకి మనం విముక్తి చేసుకుంటాం. అప్పుడే మన కార్యం అనేది ముందుకు పోతుంది. రైట్. ఏ కార్యం చేసినా సరే ఈ 4 పెళ్ళి, ఉద్యోగం, చదువు, తర్వాత విదేశ ప్రయాణం, ఈ 4 ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా నేను కంపల్సరీగా చేస్తాను. వాళ్ళకి ఎటువంటి పరిష్కారమైనా చేసి వాళ్ళకి సంపూర్ణమైన భవిష్యత్తుని నేను అందిస్తాను. రైట్. ఎందుకంటే అంటే ఇవి మనిషికి ఇంపార్టెంట్. నిత్య జీవితంలో అవసరమైనవి చదువు, ఉద్యోగం, నెక్స్ట్ స్టెప్ మ్యారేజ్, తర్వాత విదేశ ప్రయాణం, సెటిల్ కావాలి. ఈ 4 ప్రజలకు ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే. దీనికి కొంతమంది సపరపోతుంటారు, కొంతమంది వద్దులే అనుకుంటుంటారు. కానీ ఇలాంటి వాళ్ళకి నిర్లక్ష్యం చేయొద్దు. అలాగని ఫోన్లు చేసి మాకు కూడా ఫోన్లు చేస్తుంటారు కొంతమంది. అలాగని నీకు అవసరమైన దాని గురించి అడగాలి. అలా అడిగితే కంపల్సరీగా దానికి పరిష్కారం నేను చేస్తా, నీకు సంపూర్ణమైన జీవితాన్ని కూడా నువ్వు నిలబడేటట్టుగా చేస్తా. అరిందా? కొంతమంది పథకాల ప్రకారం చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది దాని ప్రకారం ఆలోచించుకొని ఇదే చేయాలి అనుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది మనకి ఏది దొరికినా చాలులే, ఏ ఉద్యోగమైనా పర్లేదు, ఏ అమ్మాయి అయినా పర్లేదు,
గుణం మంచుకుంటే చాలు అనుకునే వాళ్ళు ఉంటారు. ఉమ్, అటువంటిది కూడా మనం చేసే అవకాశాలు ఉన్నాయి. కంపల్సరీగా నేను చేస్తాను, ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. రైట్. విద్య, ఉద్యోగం, వివాహం, విదేశీయానం మీకు ఎటువంటి ఆయన దానికి రెమెడీస్ చెప్తారు? ధన్యవాదాలు.